ఆదివాసీ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అధికారికంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. విద్యాపరంగా గిరిజనులు వెనుకబడి ఉన్నారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు తెలిపారు. బ్యాంకుల నుండి సక్రమంగా రుణాలు కూడా పొందలేకపోతున్నారని చెప్పారు. విద్య ద్వారానే సామాజిక రుగ్మతలను రూపుమాపవచ్చని వారు వెల్లడించారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి బాటలో పయనించాలని సూచించారు. ఈరోజు అనేక సమస్యల్ని పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈరోజు ఈ స్థాయికి రాగలిగాము అని చెప్పుకొచ్చారు. చాలా సంతోషం. ఇందాక ఒక పెద్దలు ప్రస్తావిస్తూ అన్నారు, కేంద్రమే మా ముందుకు వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. అయితే ఇది కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క నిబద్ధతగా మీరు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వ నాయకులు ఎంత నిబద్ధతగా ఉంటారంటే, మీరు మా దగ్గరికి కాదు, మేమే మీ దగ్గరికి వస్తాము అనేలాగా మా పనితీరు ఉంటుంది. అలాగే ఎన్నో సమస్యలతో ముందుకు వచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎన్నో అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. వాటి కోసమే నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు మన కేంద్ర మంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి రావడం ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా సోదరిమణులందరికీ, ముఖ్యంగా నా చిన్నారి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మిత్రులందరూ కూడా మాట్లాడారు. జనాభాలో సముచితమైనటువంటి స్థానంలోనే ఉన్నాము. 5% అంటే చిన్నది కాదు. ప్రపంచంలో పోల్చుకుంటే 40 కోట్లు అంటే దాదాపుగా 80 సింగపూర్ దేశాలకు సమానం. ఒక సింగపూర్ దేశం అంటేనే దగ్గరగా ఆడతారు. అట్లాంటి 80 దేశాలకు సమానంగా ఉన్నటువంటి ట్రైబల్స్, ఆదివాసులు సంఖ్యాపరంగా తక్కువేం లేదు. అయితే తక్కువ ఉన్నదల్లా కూడా ఎక్కడంటే విద్యాపరంగా 70% అక్షరాస్యత ఉంటే మనకు మాత్రం 46% ఉంది. ఈరోజు ఆర్థికంగా తీసుకున్నట్లయితే తలసరి ఆదాయం, అందరూ పిల్లలు చాలా ఓపికగా ఇంతమంది ప్రసంగాలు ఇస్తా ఉన్నా కూడా ఓపికగా వింటా ఉన్నారు. మీ అందరూ ఇంత ఓపికగా విన్నందుకు మొట్టమొదటిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా రాఖీ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ చాలా మంది చెల్లెములు ఉన్నారు. ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినం. అంటే ఒకప్పుడు చరిత్రలోకి వెళ్తే ఇలాంటివి జరిగేవి కాదు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవన్నీ ఈరోజు ఇంతమంది వచ్చి ఈరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీనిలో భావమే, మీలో ఉన్నటువంటి మీకు ఏవైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని మీకు చెప్పేటువంటి సంస్కృతి ఈరోజు చూస్తే మీరు ఈ విధంగా అన్నీ చెప్పగలుగుతున్నారు. వేదికగా ఇవన్నీ వినగలుగుతున్నాం. వీటన్నిటినీ మీరు చెప్తే 10లో 10 అవ్వకపోయినా కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక 2-3 అన్నా అయ్యే విధంగా చేయటం కోసమే ఈ ప్రభుత్వాలు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాయని మీరు అందరూ తెలుసుకోవాలి. రెండోది, ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలా జరిగిన పరిస్థితులు చాలా తక్కువ. రెండోది, చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా దినోత్సవాలు ఒకసారి చరిత్రలో ఉన్నటువంటి మహాపురుషుల గురించి కానీ, మంచి పురుషురాల గురించి కానీ తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు. ఆ రోజు ఆయన అంటే ఇవన్నీ చాలా స్ఫూర్తిదాయకమైన అంశాలు. ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఆయన వెలిగించినటువంటి విప్లవ జ్యోతి ఈ రోజు మళ్ళీ మనం వెళ్ళి దండలేసే విధంగా 8 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తారో, పేద ప్రజల గురించి వారి జీవితాన్ని అంకితం చేస్తారో వారు ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో మిగిలిపోతారు తప్పించి వెళ్ళిపోరని తెలుసుకోవాలి. ఇంకోటి, ఏకలవ్య గారు, మీకు వారి గురించి కూడా తెలుసు. ఆయన చేసినటువంటి మహాభారతంలో ఇటువంటి ఒక వ్యక్తి ఉండటం అనేది కూడా చాలా గొప్ప విషయం. సొంతగా అవకాశాలు ఉన్నా లేకపోయినా తన కాళ్ళ మీద తను నిలబడి ఏ విధంగా ఒక విద్యను నేర్చుకున్నారు, అదే విధంగా వచ్చిన మూలాలని మర్చిపోకుండా గురుదక్షిణ ఏ విధంగా చేశారు ఈ రోజులో చూస్తా ఉన్నాం. ఈ రోజు కొంతమంది ఈజీగా మనం వచ్చిన మూలాలను మర్చిపోతా ఉన్నారు. కాబట్టి ఏకలవ్య లాంటి వ్యక్తులు మీ అందరికీ ఒక స్ఫూర్తి.
మూడో వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఆయన ఆ రోజు గొంతు లేని వారి కోసం గొంతు విప్పినటువంటి మహోన్నతమైనటువంటి